దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 15:12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలను అనుటయే నా ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము మనుషులు ఒకరినొకడు ప్రేమించుకోవాలి అని ప్రభువారు సెలవిచ్చిన ఆజ్ఞను మనం ధ్యానించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ గురించి మనుషులకు ఎంత అవసరమో ఆజ్ఞ రూపములో సెలవిచ్చిన సంగతి మనము చూస్తున్నాము. మనుషుల పాప పరిహారం కొరకు ప్రభువారు శిలువపై ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించిన ప్రేమ కంటే ఈ సృష్టిలో మరొకటి లేదు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము చూస్తున్నాము. అలాంటి ప్రేమనే మనుషులు కలిగి ఉండాలి అని ప్రభువారు మన నుండి ఆశిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు గారు అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:2 ఏమంటున్నాడంటే, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేనివాడైతే వాడు వ్యర్థుడు. ఈ మాటను ఆయన నిర్మోహమాటంగా చెప్తూ అలాంటి వ్యర్థుడు దేవుని యొక్క రాజ్యానికి అనర్హుడు అని కూడా చెప్తున్నాడు. అంటే ప్రేమ అంత ముఖ్యమైంది. పరలోక రాజ్యానికి ప్రవేశానికి కూడా అర్హత ఉండదు అంటున్నాడు ప్రేమ లేకపోతే. ప్రేమ లేని వాడైతే వాడు వ్యర్థుడు అంటున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇంకా ఏమంటున్నాడంటే, కృపావరములు కలిగి జ్ఞానము కలిగిన పెద్ద స్వార్థికుడైనను భాషలతో మాట్లాడువాడైనను ప్రేమ లేనివాడైతే నిష్ప్రయోజకుడు అని కూడా పౌలు గారు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కొరకు ప్రయాసపడాలని పౌలు గారు బ్రతిమాలి చెప్తున్నారు. అనగా ప్రేమ కొరకు పూర్తిగా మనసును కేంద్రీకరించి సంపాదించుకోవాలన్నటువంటి అభిప్రాయం పౌలు గారు ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు సంపూర్ణత కలిగి ఉండుటకు ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలని అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి రాసిన పత్రిక 3:18 వివరించిన ప్రకారం మనమందరము ప్రియ దేవుని బిడ్డలారా ప్రేమ కలిగి నడుచుకుందాము. ప్రేమ లేని వాడు వ్యర్థుడని చెప్తున్నాడు కదా, అది మనం వింటూ కూడా ప్రేమ లేకుండా ఉంటే అలాగా మనం వ్యర్థులమా? కాదు. మనము దేవుని బిడ్డలము. మనము దేవుని బిడ్డలముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనము ప్రేమ కలిగి ఉండాలి. అందులో ప్రేమ యందు వేరుపారమంటున్నాడు. వేరుపారి స్థిరపడాలంటున్నాడు పౌలు గారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము పరిమళ వాసన ఉండుటకై, పరిమళ వాసనగా ఉండటానికి అంటే ప్రేమ కలిగి ఉండటానికి క్రీస్తు ప్రభువారు తన్ను తాను దేవునికి అర్పణముగాను శిలువ బలియాగముగాను చేసుకున్న ఆయన గొప్ప ప్రేమను మనము కలిగి ఉండటానికి దేవునితో మనం సహవాసము చేయుచు అంత
అంత అంత గొప్ప ఆయన గొప్ప ప్రేమను మనము కలిగి ఉండటానికి మనకి దేవుని యందు పరిపూర్ణత కలిగి ఉండాలంటే మనం నిత్యము ప్రార్థనల యందు ఎడతెగక మనం ప్రార్థన మనము చేసుకుంటూ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యందు మేము భయభక్తులు కలిగి నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 నాయన. ఇదిగో తండ్రి, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభువా, మేమందరము తండ్రి నీ యందు నీవు కృపగల నాయన ఏ విధంగా అయితే మా ఎడల కురిపించిన నీ ప్రేమను దేవా, మేము భయభక్తులతో దేవా మేము నీ ప్రేమనే మేము పొందుకొని మేము ఒకరికొకరం అందరము కలిసి ప్రేమతో ఉంటూ నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.